హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ మనం మూడో కంటెంట్లోకి వెళ్ళిపోయే ముందుగా ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అర్థమైందా? ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోదామండి. వెళ్ళిపోయే ముందు ఏం చేయాలి తెలుసా? నేను ఎలా కూర్చుంటా. అమ్మ కోల్లాగెత్తనండి. అయితే నిన్న చెప్పాం కదండి ఎపిసోడ్లో లాస్ట్లో ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. యస్మిన్ ఎందుకు చీఫ్ చేశారు దాని గురించి పెద్ద ఆర్గ్యుమెంట్ చేసింది కదా సోనియా గారు. అదే ఈ ఎపిసోడ్లో కంటిన్యూ అయిపోయింది. అంతే. సోనియా మాట అంది. ఏమన్నది? మీరు ఓన్లీ చీఫ్ అయ్యారు, ఛాంపియన్ అవ్వలేదు, అంటే టైటిల్ గెలవలేదు అంటే నిఖిల్ కూడా అదే అంటున్నాడు ఫస్ట్ నుంచి. ఇది ఓన్లీ చీఫ్ మాత్రమే, టైటిల్ విన్నర్ కాదు అని ఆయన అన్నాడు. అక్కడ నుంచి అలా ఎండ్ అయింది. ఎండ్ అవగానే అప్పుడు బిగ్ బాస్ మార్నింగ్ అని చెప్పేసాడు. అందరూ వచ్చేసారు. ఆదిత్యవం గారు నవ్వుతూ స్మైల్ ఇచ్చుకుంటూ మంచి పాజిటివ్ ఎనర్జీతో ఎంట్రీ ఇచ్చారు. సాంగు వెంటనే విష్ణుప్రియ అని ఆవరించుకుంటూ వచ్చిందనమాట. వచ్చిన అది అయిపోతే మధ్యాహ్నం 12 గంటలకు అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేయగానే ఇక్కడ ఒక చిన్న డిస్కషన్ అండి. ఏంటంటే బేబక్ గారు ఉన్నారు కదా, ఆవిడని కిచెన్కి హెడ్గా పెట్టారంట. హెడ్గా పెట్టినప్పుడు ఆవిడే చూసుకోవాలి కదా. ఆవిడ చూసుకుంటున్నప్పుడు ఏం జరిగింది? ఎవరిని రానివ్వట్లేదు ఆవిడ. అంటే ఒక చిన్న డిస్కషన్. ఈవిడెవరో ప్రేరణ గారు ఉన్నారు కదా, ఆవిడంట ఏదైనా వండుకుందామని వెళ్తే నువ్వు రాకు, నువ్వెందుకు, నేను వండుతాను కదా అన్నదంట. అక్కడ ఆవిడ అట్ట అయిపోయింది. అది పెద్ద డిస్కషన్. ఎందుకు డిస్కషన్ అంటే కోడిగుడ్ల గురించి వచ్చిందని పెద్ద డిస్కషన్. ఇప్పుడు కోడిగుడ్డు ప్రోటీన్ కోసం ఇచ్చారు. ఓ గుడ్డు అయితే గుడ్డు బాయిల్ చేసుకుందాం, నేనే వండాలి, మిగతా ఎవరు రాకూడదని పెట్టుకున్నాం కదా అంటది ఆవిడ. అలా కాదు, నాకు ఆకలి వేస్తుంది, నాకు ఆ కర్రీ నచ్చలేదు అంటుంది. బేబక్క అంటది నచ్చినా నచ్చకపోయినా ఎవరైతే వండారో వాళ్ళు వండిందే తినాలి అంటాడు. ఈ లోపల ఇంకో హౌస్ మేట్ ఒక అతను వచ్చి అలాంటప్పుడు ఎవరి కాళ్ళు వండుకోవాలి అనుకున్నప్పుడు ఎవరి సామాన్లు అలా కడుక్కోండి అంటాడు. ఏంటో గుడ్లు కావాలి మాట్లాడితే గుడ్డు అండా బుర్జీ అవుతుంది, ఉడకబెట్టిన కోడిగుడ్డు ఇలా సెపరేట్ ఏదో మాట్లాడేసుకున్నారండి. అయిపోతే కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాల్సిందంటే ఇది తెలుగు షో బిగ్ బాస్ అనేది. అంటే తెలుగు ఆడియన్స్ కోసం తెలుగు ఛానల్ చేస్తున్నప్పుడు ఎక్కువ అక్కడ ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయండి. అది నాకే కాదు చాలామంది నచ్చట్లేదు. అంటే ఆడియన్స్ చాలామంది చూస్తున్నారు కదా, చూసి వాళ్ళకి అలాగే ఏం అర్థం అవ్వట్లేదు. బేసిక్గా తెలుగు ఆర్టిస్టులు ఉంటే అది తెలుగులో వస్తుంది. కొంచెం మంది కన్నడ ఆర్టిస్టులు అవి ఉన్నారని కొంచెం తెలుగు రాకు మరి ఏంటో ఎక్కువగా ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వాడచ్చు, కొంచెం ఇబ్బంది పడుతున్నారు జనాలు. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. నాకు అనిపించిందండి ఏంటంటే నా అభిప్రాయం కూడా అదే. అంటే జనాలు అనుకున్నది నేను అదే కరెక్ట్ అనుకుంటున్నాను. నాగమణి కంటే నిఖిల్ మాట్లాడుకుంటున్నారు. చీఫ్లు అయ్యారు ముగ్గురు అయినంత మాత్రం ముగ్గురు కలిపి ఆడటం కాదు, ఎవరికాదు ఇండివిజువల్గానే ఆడాలి అంటున్నాడు. అది కరెక్టే. చీఫ్లు అంటే కలిసి ఆడటం కాదు కదా, ముగ్గురు సెపరేట్గా ఆడండి అంటున్నాడు. నేనే అదే అన్నా, నా ఇండివిజువల్ ఆట నేను ఆటకు వచ్చా, నేను ఆడుకుని వెళ్తా. వన్స్ నేను బయటికి వెళ్ళానంటే ఓడిపోతున్నాను, నేను ఆడలేను అనుకున్నప్పుడు నేను వెళ్ళిపోతాను అని ఎవరన్నారో నిఖిల్ అన్నాడు. నాగమణి కంటే కూడా ఏం తక్కువ లేదు కదా. ఆల్రెడీ మనోడు ఫస్ట్ ఎపిసోడ్లో చూస్తే అందరూ సానుభూతిగా ఉన్నారు పాపం తను సిచ్యువేషన్ చెప్పుకున్నప్పుడు. కానీ సెకండ్ ఎపిసోడ్కి అయ్యి వచ్చేసరికి కొంచెం అందరూ నెగిటివ్ వచ్చేస్తుంది జనాల దగ్గర. నేను చూశాను ఆల్రెడీ కొంతమంది అడిగాను. నేను అడిగితే ఏమన్నారు, నాగమణి గంట గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు, కాకపోతే తనే బాగా ఆడతాడు అనుకున్నారు. అతను లోన్లీతో ఉన్నాడని మొత్తం మీద ఏదో సఫర్ అవుతున్నాడు. ఒక ఇండివిజువల్గా ఉండాలి, నేనే సపరేట్గా ఉండాలి, నాకంటూ ఒక విధానం ఉండాలి అన్నట్టుగా వెళ్తున్నాడేమో అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. తను కూడా గట్టిగానే ఉన్నాడు టైటిల్ పట్టుకెళ్ళాలని. ఈ లోపల బిగ్ బాస్ గారు వచ్చి మొత్తం అందరినీ చీఫ్లని కూర్చోబెట్టి మీరు నామినేటెడ్గా అవ్వట్లేదు, సేఫ్ సైడ్లో ఉన్నారు, మిగతా వాళ్ళు నామినేటెడ్లో ఉన్నారు, వాళ్ళు నామినేట్ చేయాలి అని చెప్పారు. ఈ ముగ్గురు చీఫ్ల నామినేషన్లో సేఫ్గానే ఉన్నారు. కానీ మిగతా వాళ్ళు ఉన్నారు చూసా, వాళ్ళు ఉండాలా పోవాలా అనేది ఈ ముగ్గురు చీఫ్ల మీద ఆధారపడి ఉంది. అది ఎలాగంటే వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళి ఒక రూమ్లో పెడతారు. అది ఎలాగంటే వీళ్ళందరూ ఒక రూమ్ దగ్గరికి వెళ్తారన్నమాట. పెద్ద హాల్ ఉంటుంది, గేమ్ ఆడే హాలు. అక్కడ ఏంటంటే ఈ ముగ్గురు చీఫ్లకి
3 హారాలు ఇస్తారు. ఆ 3 హారాలు ధరించి జడ్జిల్లా కూర్చుంటారు. అప్పుడు ఈ మిగతా కంటెస్టెంట్లు ఉన్నారు కదండి, ఆ కంటెస్టెంట్లని ఒక్కొక్కళ్ళు వచ్చి ఇద్దరిని నామినేట్ చేయాలి. వాళ్ళు ఎందుకు నామినేట్ చేయాలని చెప్పాలి, దానికి వీళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. బిగ్ బాస్ గారు ఏమో ఫస్ట్ సోనియాని కేకేసి, అమ్మ సోనియా నువ్వు వచ్చి ఫస్ట్ ఇద్దరు నామినేట్ చేయమంటే బేబాక్ ఫోటోను ప్రేరణ ఫోటో పెట్టిందండి. ఫస్ట్ బేబాక్తో మాట్లాడాలి. బేబాక్ నిలబడిన తర్వాత ఏమన్నది, బేబాక్క నువ్వంటే మాకు ఇష్టమే, కాకపోతే ఏ చెప్పినా ఇవేళ రేపు ఎల్లుండ అని పోస్ట్ పోన్ చేస్తున్నావు, ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నావు. అలాగే నేను పప్పు ఉన్నప్పుడు కూడా నాకు మాడిపోయిన పప్పు వచ్చింది అన్నది. అక్కడ కాలిందండి మొత్తం మీద సోనియాకి. మాడిపోయిన పప్పు వల్ల మొత్తం మీద తేడా కొట్టి చేసేసింది, నామినేట్ చేసేసింది. అంటే బేసిక్గా మాడిపోయిన పప్పు కాదులే కానీ కొంచెం ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటుందంట ఆవిడ. ఏదైనా రేపు లైట్ తీసుకుంటుందంట. మరి అది ఆవిడ నచ్చలేదేమో, అందుకని నామినేట్ చేసేసింది. ఈ విధంగా బేబక్కనే సోనియా ఇద్దరు మాట్లాడుకుంటూ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్తో స్టార్ట్ అయినా వాళ్ళు ముగ్గురు చీఫ్లు ఉన్నారు కదా, వాళ్ళ ముగ్గురు కూడానే పాపం బేబక్క సపోర్ట్గా ఏదో మాట్లాడుతున్నారు, సపోర్ట్ చేస్తా మాట్లాడుతూ సోనియా కోపం వచ్చేసిందండి, సిరిరెత్తుకు వచ్చేసింది. మొత్తం నిన్న అట్లాగా అరిచేసింది. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏంటి ఎలా చేస్తున్నారని చెప్పి పెద్ద కేకలే వేస్తుంది. సరే అని చెప్పి అక్కడితో క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరు, ప్రేరణ నిలబడింది. ప్రేరణ గురించి మాట్లాడుతుంటే, మా ప్రేరణ ఇది పిక్నిక్ కాదమ్మా, సైలెంట్గా ఉంటున్నాం, ఏదైనా మాట్లాడుకుంటే ఎవరన్నా మధ్య మధ్యలో దూరిపోతున్నాం అన్నది. దానికి తన పాపం ప్రేరణ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ నేను పిక్నిక్ ఏం రాదు ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నానని చెప్పి ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ వాగ్వాదం పెరుగుతుంటే ప్రేరణ ఫైర్ అయిపోయిందండి. మామూలు ఫైర్ కాదు, సోనియాని కొట్టేస్తుందేమో అనిపించింది, కానీ అంత కొట్టలేదు, కానీ చాలా కొంచెం గట్టిగానే ఇచ్చేసుకున్నారు. అక్కడితో ఇద్దరు వాగ్వాదం చేసుకుంటూ ఉంటుంటే ఇలా సోనియా నామినేట్ అయిపోయింది అని చెప్పేసి కట్ చేసేస్తుంది. నెక్స్ట్ నబీల్ని బిగ్ బాస్ పిలిచి నువ్వు నామినేట్ చేయవు ఇద్దరిని అంటే, నబీల్ ఏం చేశాడు, నాగమణికంటనే బేబక్ని నామినేట్ చేశారు. ఇందాక సోనియా కూడా బేబక్ని నామినేట్ చేసింది. ఇక్కడ కూడా నబీలు బేబక్ని నామినేట్ చేసింది. కొత్త పర్సన్ ఎవరు, నాగమణికంట. ఫస్ట్ నాగమణికంట లేచి నిలబడ్డాడు. ఎందుకు నామినేట్ చేశాడు నబీల్ చెప్పిచ్చాడు, ఎందుకు సైలెంట్గా ఉంటున్నావు, ఎవరితో కలవట్లేదు, నువ్వు ఇండివిజువల్గా ఏదో నేను విన్నింగ్ అయిపోవాలన్నట్టు నాకంటూ సెపరేట్గా ఉండాలన్నట్టుగా నువ్వు ఉంటున్నావు, నువ్వు సైలెంట్ మాతో ఎవరితో కలవట్లేదు అని చెప్పేసి నబీల్ అన్నాడు. అప్పుడు మనం నాగమణికంట చిన్నగా ఫైర్ అవుతాడు కదా, తెలిసిందే కదా, మొహమాటం లేకుండా చెప్పేస్తాడు కదా, హలో బాబు ఆగుతావా అన్నట్టుగా, నేను సైలెంట్గా ఉంటున్నానంటే, నేను ఎవరితో కలవట్లేదంటే, నేను నా పరిస్థితుల దృష్ట్యా నేను అలా ఉండాల్సి వచ్చింది. హౌస్కి రాకముందు గతంలో ఉన్న పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి 1 year పాటు 4 గోడల మధ్య ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. అందుకే నాకు అది అలవాటు అయిపోయింది. నేను ఇక్కడ కూడా అలా అలవాటు అయిపోయింది. దాని నుంచి బయటకు వస్తాకి హౌస్లోకి వచ్చా, నేనేంటో తెలియడం కోసం. ఓకేనా? అలాగే నేను సైలెంట్గా ఏమున్నావు, నేను పాటలు పాడుకుంటాను, పాడుకోమంటే పాటలు పాడతానంటే ఇప్పుడు పాడేమని కాదు, ఏదో బత్తాగా ఊల్చుకుంటూ ఓరేంజులేనా ఓ బేబీ ఏదో పాట ఉంది కదా, ఆ పాట అలా పాడుకుంటూ ఉంటాను, నా పర్సనల్ అది, నాకు నచ్చినట్టుగా నేను ఉంటానని తను చెప్పుకుంటూ వచ్చాడు. అది అక్కడ కన్క్లూజన్ ఇచ్చుకున్నాడు. తర్వాత మరి యాజ్ యూజువల్గా రెండోసారి బేబాక్ గారు నామినేట్ చేసేవాడు. బేబాక్ గారి గురించి నబీల్ ఏం చెప్పుకొచ్చాడండి, సేమ్ యాజ్ యూజువల్గా ముందు సోనియా ఏదైతే చెప్పిందో ఆవిడ ఇవాళ రేపు అని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటుందండి, ఈవిడ ఈ రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది, నాకు అదే అనిపించింది, అందుకే నామినేట్ చేశాను అని చెప్తే కన్క్లూజ్. ఇప్పుడు ఈ నామినేట్ అయిన వాళ్ళు ఫోటోల మీద ఈ 3 చీఫుల్లో ఒకళ్ళు పరిగెత్తుకెళ్ళి కత్తెట్టి ఆ ఫోటో మీద పడాలి, వాళ్ళు నామినేషన్కి ఎలిజిబుల్ అవుతారన్నమాట. అప్పుడు అలాంటప్పుడు ఎవరిని పొడిచింది, యష్మి వెళ్ళి నాగమణికంటని పొడిచింది. అది నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాషా గారు ఎవరు నామినేట్ చేసాడు తెలుసా, నెక్స్ట్ 1 నాగమణికంట అండ్ బేబక్క. ఎక్కువ టార్గెట్ బేబక్క నాగమణికంట అవుతున్నారేమో అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ మరి ఎవరు తీసుకోలేకపోతున్నారు. ఫస్ట్ నాగమణికంట లేచి నిలబడ్డాడు.
అప్పుడు శేఖర్ భాష గారు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, బాబు నాగమణికంట రూల్స్ పెడితే బిగ్ బాస్ ఎట్టాలి, నువ్వు ఎట్టడం కాదు, ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే ఎలా నడవాలి, అలా కూర్చోవాలని నువ్వు చెప్తున్నావు, అది నువ్వు కాదు చెప్పడం, బిగ్ బాస్ చెప్పాలి, నువ్వేం చెప్పాలో నువ్వు నేర్చుకో అన్నట్టుగా చెప్తుంటే ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. బేబచ్చంగా ఆర్గ్యుమెంట్, నువ్వండి నువ్వునేది నేనేదంటే మధ్యలో విష్ణుప్రియ చిన్న అని ఓ చిన్న ఎక్స్ప్రెషన్ ఏదో ఇలా ఏంటి అది అవ్వాలన్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటూ వచ్చిందండి. అది కొంచెం ఫన్ అవుతుంది నాకు అనిపించింది, భలే అనిపించింది. ఆవిడ ఒక చిన్న ఎక్స్ప్రెషన్ పెట్టింది, నాకు అలా అనిపించింది అనమాట. నెక్స్ట్ బేబక్ గారి విషయంకి వస్తే శేఖర్ భాష ఏమన్నా అంటే, సీతకి ఆకలి వేస్తే ఎల్లు వండుకుంటుంటే ఎవరు పడితే వాళ్ళు వండుకోకూడదమ్మా అని అన్నారంట. దానికి అది నచ్చలేదు, ఆ మాట ఆయనకు నచ్చకుండా నాకు ఇలా అన్నారో ఇది నచ్చలేదు అని చెప్పేసి శేఖర్ భాష అంటే ఆర్గ్యుమెంట్లో సరే ఓకే అని చెప్పేసి ఆవిడ లైట్ తీసుకుంది. అయిపోయిన తర్వాత నైనకి వెళ్ళి నాగమణికంట ఫోటో మీద కత్తితో పొడిచింది. అంటే మళ్ళీ అక్కడ నాగమణికంట నామినేషన్కి ఎలిజిబుల్ అయ్యాడు. ఇప్పుడు బేబక్క నామినేట్ చేయాల్సిన టైం వచ్చిందనమాట. ఇప్పుడు ఎవరెవరు నామినేట్ చేసిందంటే పృథ్వీరాజ్ గారిని అండ్ నబీల్ని. ఫస్ట్ పృథ్వీరాజ్ గారు నిలబడ్డారు. పృథ్వీరాజ్ గారు, నేను వంట చేస్తున్నప్పుడు అందరూ సాయం చేస్తున్నారు, మీరు నాకు సాయం చేయట్లేదు అంటే పృథ్వీరాజ్ గారు ఏమన్నారు, హలో ఇది కిచెన్ డిపార్ట్మెంట్ కాదమ్మా నాది, అందువల్ల నేను సాయం ఎందుకు చేస్తాను, నాకు అవసరం లేదు అన్నట్టుగా అంటే ఇద్దరు డిస్కస్ చేసుకుంటే బేబక్కరు ఇద్దరు నామినేట్ చేయాల్సిన టైం వచ్చిందండి. ఎవరాల్లో పృథ్వీరాజు అండ్ నబీలు. ఫస్ట్ పృథ్వీరాజు గారు లేచారు. లేచినప్పుడు ఏమైంది, పృథ్వీరాజు గారు నేను వంట చేస్తున్నాడు అందరూ సాయం చేస్తున్నారు కానీ మీరు సాయం చేయట్లేదు అందావిడ. ఏమండి నాది కిచెన్ డిపార్ట్మెంట్ కాదండి నేను సాయం చేయటానికి అని చెప్తే అక్కడ చిన్న వార్ జరుగుతుంది. వార్ జరుగుతున్నప్పుడు సీత కలవ చేసుకుని ఏదో వాళ్ళిద్దరి మధ్యలో దూరుతుంటే నిఖిల్ నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో, నువ్వు ఆగంటే నేను వస్తాను నాకు సంబంధం ఉంది అన్నట్టుగా ఇద్దరు మొత్తం డిస్కస్ చేసుకుంటే కామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నబీల్ ఎందుకు చేసిందంటే, నువ్వు సైలెంట్గా ఉంటున్నావు, నువ్వు పెద్ద గేమ్ ఏమీ ఆడట్లేదు, నువ్వు పక్కకి వెళ్ళిపోతున్నావు అంటే నేను మాట్లాడాలనిపించినప్పుడు నేను వస్తా, నా టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతా, అక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి నేను సైలెంట్గా ఉన్నా, నేను ఆల్రెడీ మాట్లాడుతున్నాను మీకు కనిపించలేదేమో అంటే, అమ్మ నీలో ఫైర్ లేదు, ఫైర్ చూపించట్లేదు, సైలెంట్గా ఉంటున్నావు మాట్లాడుతున్నావు, నువ్వు కూడా గొడవ పెట్టుకోవాలి అన్నట్టుగా రెచ్చగొడుతుంది. అప్పుడు ఆ మాటకి హలో నేను మాట్లాడతాను అని ఫైర్ ఇస్తే ఇది నాకు ఫైర్ కావాలని, ఇలాంటి ఫైర్ కావాలి ఇలా ఉండాలి అని చెప్తుంది అనమాట. అక్కడితో అలా ఎండ్ అయిన తర్వాత నిఖిల్ కత్తి తీసుకుని పృథ్వీరాజు ముఖం మీద కత్తెట్టు పొడిస్తే ఎందుకు పొడిచాను ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అదే అంత బాగుంది భయ్యా, బాగా ఆడుతున్నారు, మెచ్యూరిటీగానే ఆడుతున్నారు, కాకపోతే చిన్న లూజ్ మాట్లాడుతున్నారు, అవి కొంచెం తగ్గించుకోండి అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే బిగ్ బాస్ వచ్చి నిఖిల్ ఎక్స్ప్లెనేషన్ టైం కాదు ఇది నామినేషన్ టైము ఓకేనా, ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఫస్ట్ నామినేషన్స్ కంటిన్యూ చేయండి అని చెప్పేసి అక్కడితో ఎపిసోడ్ ఎండ్ చేశాడు. ఓకేనా, ఇవాళ ఇలాంటి ఎపిసోడ్ జరిగింది. మేజర్ హైలైట్లు ఏంటంటే నాగమణికంటని బేబక్ని బాగా టార్గెట్ చేశారు. టార్గెట్ చేసినప్పుడు ఏమైంది, ఎక్కువ ఫైనల్ టార్గెట్ నాగమణికంట, మొత్తం మీద ఏదో ప్లాన్ వేస్తున్నారు నాగమణికంట. అది నాగమణికంట కూడా కొంచెం ఆలోచించాలి, నేను ఎలాగుంటానంటే సెట్ అవ్వదు కదా, కొంచెం ఆలోచించుకొని అందరితో కలవడానికి గేమ్ ఆడాలి, అది నేను అనుకుంటున్నాను. ఓకేనా, ఇలా ఉందండి. మీకు మా రివ్యూ నచ్చుంటే కామెంట్ చేయండి మంచిగా ఓకేనా, ఇంకా మంచి రివ్యూలు ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు చేయండి, షేర్లు చేయండి ఓకేనా. నెక్స్ట్ రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను రేపు. బాయ్.